వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కార్యక్రమంలో డిపిఆర్ఓ ఆహ్వానం మేరకు కవరేజ్ కోసం వెళ్లిన వెలుగు దిన పత్రిక ఫోటో జర్నలిస్ట్ కృష్ణపై దురుసుగా ప్రవర్తించిన జోగిపేట్ సిఐ అనిల్ కుమార్ ఇతర పోలీస్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ రూపేష్ కు వినతి పత్రం అందజేసిన టీయూడబ్ల్యూజే ఐజేయు నాయకులు యాదగిరి విష్ణు అజిత్ సిద్దిక్ ఆరి తదితరులు పాల్గొన్నారు. కృష్ణ ఇక్కడ ఏమైంది అక్కడ ఐడెంటిఫికేషన్ కూడా ఈజీ అవుతుంది. ఎక్కువ ప్రోగ్రామ్స్ మీరు అటెండ్ అయితే ప్రోగ్రామ్ ఉన్నా మనం సపోర్ట్ చేసి తీసుకోవాలి ఫోటో మళ్ళీ ఎంత మంత్రి గారి జోగిపేట పర్యటనలో మన వెలుగు ఫోటోగ్రాఫర్ కృష్ణ పట్ల జోగిపేట సిఐ అనిల్ కుమార్ గారు మిగిలిన పోలీసు సిబ్బంది ఎవరైతే దురుసుగా ప్రవర్తించారో వారి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము. టీయూడబ్ల్యూజే ఐజేయు పక్షాన ఇలాంటి చర్యలను ఎప్పుడు కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం, నిరసిస్తాం. ఏ రోజు కూడా మేము ఏ వ్యవస్థకు నష్టం కలిగించడానికి ప్రయత్నం చేయలేదు. డిపిఆర్ఓ గారు ఆహ్వానిస్తేనే మంత్రి గారి ప్రోగ్రాం కవర్ చేయడానికి సంగారెడ్డి నుంచి, జోగిపేట నుంచి, మిగతా ప్రాంతాల నుంచి జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు అందరం అక్కడికి వెళ్ళడం జరిగింది. పోలీసులు ఏ విధంగానైతే విధులు నిర్వహిస్తున్నారో మీడియా ప్రతినిధులు మేము కూడా అదే విధంగా విధులు నిర్వహిస్తాం. కాబట్టి వాళ్ళు ఆ విషయాన్ని గమనించకుండా వాళ్ళు మాత్రమే ఉద్యోగాలు చేస్తున్నట్టుగా భావించి మీడియా ప్రతినిధుల పట్ల దురుసుగా ప్రవర్తించడం సరికాదు. మిత్రుడు కృష్ణ ఎన్నిసార్లు ఎంత నచ్చజెప్పినప్పటికీ అక్కడ సిఐ గారు ప్రవర్తించిన తీరు దారుణంగా ఉన్నది. సిఐ గారికి నేను మీడియా ఫోటోగ్రాఫర్ అని చెబుతున్నప్పటికీ ఆయన వినిపించుకోకుండా అయితే ఏంది కాకుంటే ఏంది అన్నట్టుగా మాట్లాడాడు. అదే సమయంలో మేము కూడా మీడియా వాళ్ళము నిరసన మంత్రి గారి పర్యటన సందర్భంగా జరిగిన ఘటన అవుతుందో అది అవాంఛనీయం. మేము కూడా యాజ్ ఏ మీడియాగా మేము దాని ప్రోగ్రాం కవర్ చేసేందుకు అక్కడికి వెళ్ళడం జరిగింది. డిపిఆర్ఓ గారు ఇచ్చిన ఆహ్వానం మేరకు, ప్రభుత్వం నుంచి కూడా అఫీషియల్గా వచ్చిన ఆహ్వానం మేరకు ప్రోగ్రాం కవర్ చేయడానికి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా మొత్తం మీడియా మిత్రులను కావచ్చు, మా లోకల్ రిపోర్టర్స్ కావచ్చు, అలా కెమెరామెన్లను, అలాగే ఫోటో జర్నలిస్టులను కూడా పట్ల దురుసుగా ప్రవర్తించడం అనేది సరైన విధానం కాదు. ఇది చాలా సందర్భాల్లో చోటు చేసుకుంటుంది. గతంలో పలుమార్లు చెప్పినప్పటికీ ఆ ప్రవర్తనలో మార్పు రావట్లేదు. నేపథ్యంలోనే దాన్ని వెంటనే పద్ధతి మార్చుకోవాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలంటూ ఇప్పుడు ఈరోజు టీయూడబ్ల్యూజే ఐజేయు పక్షాన ఎస్పీకి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇంకోసారి ఇలాంటి ఘటన జరిగితే మాత్రం ఖచ్చితంగా ఆందోళన తీవ్రతరం చేస్తాం. ఖచ్చితంగా ఒక కార్యాచరణ రూపొందించుకోవాల్సి